మన గోదావరి జిల్లాలో ఉన్నది ఏంటంటే సర్వీసే ముఖ్యం. బాగా సర్వీస్ చేస్తారనేది మనకి మిగతా జిల్లాలతో పోల్చుకుంటే మన జిల్లా బాగుంటుంది. మీ పిల్లలు పుట్టినరోజులు, అలాగే పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు, లేకపోతే సేవా కార్యక్రమాలు, మీరు ఏది సంవత్సరకాలు లేకపోతే ఏది ఉన్నా ఇక్కడ ఏదో ఒకటి పెద్దలు ఉంటారా, మీ వాళ్ళను ఫ్రూట్స్ కానీ లేకపోతే మీకు తోచింది ఏదైనా సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే శ్రీనివాసన్ మీరు చెప్పండి. ఈరోజు మా మదర్ కూడా చనిపోయిన రోజు ఇవాళ ఈరోజు మరి మన మధ్యలోనికి వచ్చి జర్నలిస్ట్గా సేవలు అందిస్తూ మన మధ్యలోకి అప్పుడే నాకు కూడా పరిచయం అయ్యే దగ్గర 3 సంవత్సరాలు కావస్తుంది. 3 సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు కూడా మన హోమ్లో ఆయన పుట్టినరోజు ప్లస్ ఆయన అమ్మగారు చనిపోయినటువంటి రోజు, శాసరత్నం గారికి కూడా చనిపోయిన రోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మనకి ఇలా కిరాణా సరుకు ఇస్తూనే ఉంటారు. కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాలు మన రత్నకిషోర్ మరిన్ని చేయాలని, అలాగే వాళ్ళ బృందం వారు కూడా మనకు తరచుగా మనకు పరిచయమే. కాబట్టి వారి ద్వారాగా మన సంస్థ ఇంకా బలపడాలని మనసారా కోరుకుంటూ వారి ప్రోత్సాహాన్ని పూర్తిగా మాకు అందిస్తారని మరొకసారి కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. కుమార్ చాలా బాగుందన్న, మెను చాలా బాగా చేయించాను. మామూలుగా కూడా అండి ఏంటి మా ఊడు ఎప్పుడు ఎక్కడేమన్నా కనపడ్డారు అనుకోండి, రండి సర్వీస్ చేయండి అది ఒకటి బాగా మాకు నచ్చుతుంది. నాకు ఎందుకంటే చేయాలి సార్ అని. ఓకే థ్యాంక్ యూ అన్నా, నువ్వు తీసుకెళ్ళి అన్న ఈ పంచాలి రత్నకిషోరుని ఆశీర్వదించండి అమ్మా. అది పుట్టినరోజు వాళ్ళ అమ్మగారి కార్యక్రమం. పుట్టినరోజా? అందరికీ నమస్కారం. ఈరోజు మా మానవీయ ఆశ్రమానికి వంటి మా రత్నకిషోర్ గారు మిత్రబృందంతో ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ అమ్మగారు చనిపోయిన రోజు ఇవాళ పుట్టినరోజు ఇవాళ రత్నకిషోర్ గారిది. ఆయనకున్న మంచి మనసు మాకు చాలా సంతోషం అనిపించింది. అలాగే వాళ్ళ మిత్ర బృందం ఇవాళ చాలా ఆనందంగా ఉన్నారు ఇక్కడికి వచ్చి. ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి మంచి సేవలు ఆయన ఎన్నో చేయాలని, ఇలా ముందు వాళ్ళ సపోర్ట్ మాకు కావాలి, మాతోని మేము వాళ్ళతోని ప్రయాణం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. చిన్న వాయిస్ చెప్పండి. ఈరోజు మా అమ్మగారు స్వర్గీయ శేషారత్నం గారు, ఆవిడ పోస్టల్లో పనిచేసేవారు. 2017 చనిపోయారు ఆవిడ చనిపోయిన రోజు ప్లస్ నా బర్త్డే కూడా ఇవ్వాలి. అయితే కొన్ని పరిస్థితులు బట్టి ఆవిడ మరణించడం జరిగింది. అయితే ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి అయితే ఒకటి బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా మన ఆశ్రమానికి వచ్చాం. కాకపోతే ఏంటంటే ఈసారి మా మిత్రులు ఎప్పుడు నాకు సహకరిస్తారు. ఆర్కే అన్న కానీ, సుబ్బారావు అన్న కానీ, ఏబిసి కిషోర్ గారు కానీ, సోమరాజు గారు కానీ, అలాగే మన మిత్రులందరూ సహకరిస్తారు. అయితే ఈ ఆశ్రమంకి ఏంటంటే 45 మంది వృద్ధులు ఉన్నారు. ఈ వృద్ధులకి ఎటువంటి ఆశ్రయం తక్కువ, ఎందుకంటే ఇక్కడ ఈ లోన్కి దాతలు రావడం కూడా తక్కువ. ఇటువంటి ఆశ్రమానికి మనం ఏదో ఒకటి చేయాలని ఈరోజు